ఏపీలో అసెంబ్లీ స్థానాలపై బీజేపీ మడత పేర్చి పెట్టినట్టు సమాచారం. 10 కాదు 11 స్థానాలు కావాలంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాజంపేట పార్లమెంటు పరిధిలో తంబలపల్లి లేదా మదనపల్లి సీటు ఇవ్వాలంటున్నారు బీజేపీ నేతలు. ఈ 2 స్థానాల్లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. రాయచోటి, తంబలపల్లి స్థానాలలో అభ్యర్థులను మార్చాలని రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాలని చెప్పి కూటమి నిర్ణయించుకుంది. మరొక స్థానాన్ని ఇప్పుడు అదనంగా యాడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న జరిగిన సమావేశంలో ఎవరైతే ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పడం జరిగింది, అయితే అదనంగా ఏ సీట్ ఇవ్వబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేటతో పాటు తంబలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి తమకు ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ అయితే పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఉమ్మడి కడప జిల్లాలో మూడు ఒకే పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం సాధ్యం కాదనేది టీడీపీ ప్రతిపాదన చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బద్వేలు, జమ్మలమడక 2 స్థానాలని కూడా టీడీపీ నుంచి కూటమికి బీజేపీ కేటాయించారు. మరొక స్థానం అక్కడ ఇవ్వటం అంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పి కూడా టీడీపీ అయితే ప్రతిపాదన చేస్తా ఉంది. దాంతో పాటుగా తాజాగా చూసుకుంటే మరొక వైపు బీజేపీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇతను సోము వీర్రాజుకు సంబంధించి కూడా మరొక అసెంబ్లీ స్థానం కావాలని చెప్పి బీజేపీ కోరుతా ఉంది. దీంట్లో అనపర్తి లేదా రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రూరల్ కావాలని చెప్పి బీజేపీ అయితే కోరుతా ఉంది. ఇప్పటికే అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, తంబళ్లపల్లి సంబంధించిన స్థానాల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ప్రకటించింది. మరొక వైపు 2 సిట్టింగ్ స్థానాలు కావడంతో కూడా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా అంగీకారం జరపదు. ఎందుకంటే అనపర్తి, రాజమండ్రి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గెలుచున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ స్థానాలు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఎంపీకి సంబంధించి అభ్యర్థి బరిలో ఉన్నారో రాజంపేటకు సంబంధించి, ఆ పార్టీ బరిలో ఉన్న దానికి సంబంధించి కూడా 2 అసెంబ్లీ స్థానాలని మార్చాలని చెప్పి కూడా ఆయన అయితే ఇప్పటికే ఆ బీజేపీ నాయకత్వానికి ఒక సూచన చేశారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, సీట్లకు సంబంధించి ప్రకటన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మార్పులు చేర్పులు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కానీ రాజంపేటకు సంబంధించి ఇప్పటికే ఒకే జిల్లాలో 3 సీట్లు ఇచ్చే అంశానికి తాము పునరాలోచన చేసే పరిస్థితి ఉండదు. ఒక్క స్థానాన్ని సూచన చేయాలని చెప్పి కూడా టీడీపీ అయితే ఒక ప్రతిపాదన తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. మరి టీడీపీ చేసిన ప్రతిపాదనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకెళ్తా ఉంది, ఏ రకమైన ప్రతిపాదనలు వారికి తీసుకొచ్చే అంశంగా అనిపిస్తా ఉంది, ఏ విధంగా చేయబోతున్నారు అనేది అయితే మాత్రం ప్రస్తుతం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరి దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి బీజేపీ అడుగుతున్న సీట్లని కేటాయిస్తుందా, లేకపోతే 10 సీట్లే తిరిగి భారతీయ జనతా పార్టీకి ఇస్తుందా? ఒకవేళ 11వ సీట్ ఇస్తే బీజేపీ నుంచి ఇచ్చే 11వ సీటు టీడీపీ నుంచి ఇవ్వాలా, లేకపోతే జనసేన నుంచి ఇవ్వాలా అనేది కూడా ఇరు పార్టీల్లో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుంది. ఎందుకంటే ఇప్పటికే 24 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేన తీసుకుంటే 3 స్థానాలని కోల్పోయి 21కే పరిమితమైన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏ రకంగా వ్యవహరిస్తారు, ఎవరికి నష్టం చేకూరుతుంది, ఏం జరగబోతోందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ప్రసన్న. రైట్ శివ.